హాయ్ అండి, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి, ఈరోజు కాలీఫ్లవర్తో పకోడా లాగా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బాగా ఒక పువ్వుని బాగా తీసుకొని చిన్నలుగా అన్నీ కట్ చేసుకొని కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని కాసేపు ఒక్క ముక్క ఉడకనివ్వాలి. అంతలోకి కార్న్ పౌడరు, శనగపిండి అవి ఒక గంట తీసుకున్నానండి. నేను కూర వేసుకునే గంట అంతా నుంచి ఒక స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను మిరప్పొడి, కొంచెము కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఒక స్పూను గరం మసాలా తీసుకున్నా, తగినంత సాల్టు, కచ్చా పచ్చగా కొంచెం శనగలు నానబెట్టుకొని కొంచెం పొడి చేసుకున్నాను. కొంచెం అదే శనగలుగా ఒక స్పూన్ అల్లం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి. ఎందుకంటే అది ముక్కలు ఉడకబెట్టుకొని ఉంటాం కదా కాలీఫ్లవరు, అందుకని లైట్గా నీళ్ళు వేసుకుంటూ ఉండాలి. ఇలా అంటే మళ్ళీ ఈ శనగలు అవన్నీ చెదిరిపోతాయి కదా, కరుసుకోవు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో ఇవన్నీ వేసిన తర్వాత వేసి కాలీఫ్లవరు వడేసేసుకొని నీళ్ళు తీసేసి కలుపుకొని అన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం చెక్క లవంగాల పొడి అయితే వేసుకున్నాను. వేసి కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో పెట్టిన దానివల్ల ఏమవుతుందంటే కొంచెం బాగా దానికి అదే ఆ పువ్వుకి బాగా మసాలా అనేది పట్టుకుంటుంది, బాగుంటుంది. ఒక 20 నిమిషాలు పెట్టినామంటే బాగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చికెన్ పకోడా తిన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ శనగలు మధ్యలో శనగలు కొంచెం పొడుగు మెత్తగా చేసుకొని కూడా శనగలు వేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది చేసుకుంటే. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉండదో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చుతుంది మాదిరి చేసుకుంటే. చిన్నోడు కూడా బాగా తింటాడు. మామూలుగా కూర చేసుకుంటారు కదా, ఏం చేసినా నోట్లో పెట్టరు పిల్లలు, ఇట్లా చేస్తే బాగా తింటారు. ఈ శనగలు వేసిన దానివల్ల ఏమవుతుందంటే బాగుంటుంది. దాంట్లోకి సేమాల ఉప్మా చట్నీ చేసుకున్నాము. అంతా చికెన్ పకోడా లాగా ఉండదమ్మా అని చెప్తున్నాడు నా పెద్ద కొడుకు. వాళ్ళ అమ్మకు ముద్దు పెడుతున్నాడు. నా చిన్న కొడుకు అయితే బాగా నచ్చింది, చాలా బాగుండదు. మామూలుగా శనగలు మనం వేయించుకొని తింటే ఎట్టుంటుందో ఆ మాదిరిగా ఉంటాయి నూనెలో వేసిన దానివల్ల. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సాయంత్రం స్నాక్స్గా అయినా కూడా బాగుంటుంది.